చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనలు. ఈరోజు ప్రధానము లేదా వివాహం యొక్క మెసేజ్ విందాం. ఎందుకంటే ఈ లోకంలో ఇక్కడ ఉన్న వారంతా కూడా వివాహం చేసుకున్న వారే. కొంతమంది పరిశుద్ధ వివాహం చేసుకున్నారు, కొంతమంది హిందూ వివాహం చేసుకున్నారు, కొంతమంది మిక్స్డ్ వివాహం చేసుకున్నారు, కొంతమంది ప్రేమించి మరి పరిశుద్ధ వివాహం కాకుండా చేసుకున్నారు. చాలా రకాల వివాహాలు బైబిల్లో కూడా కనపడతాయి. తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన వివాహమే ఇస్సాకు యొక్క వివాహం. అబ్రహాం కూడా అయి ఉండొచ్చు. తల్లిదండ్రులు చేసుకున్నారో లేదో తెలియదు, కానీ యాకోబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని రాశారు. అలాగే సంసోను కూడా తల్లిదండ్రులు కాదని తనకిష్టం అయిన అమ్మాయిని పెళ్లి చేయమని కోరాడు. అలాగే బైబిల్లో చాలామంది వివాహాలు చేసుకున్నారు. అయితే ఈ వివాహము చేసుకోవాలా? కొంతమంది వివాహం చేసుకోము అంటారు. చేసుకోము అనే వాళ్ళంతా కూడా ఏమవ్వాలంటే సేవ చేయాలి. ఆడవాళ్ళు అయితే నన్స్గా మారాలి. ఎందుకంటే లోకము పలు కాకులు చాలా బాధ పెడతాయి. అలా ఉండకూడదు. మనందరికీ తెలిసిన వాక్యమే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఏంటండి? వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. మరి దేవుడు ఘనమైనది అని చెప్పిన తర్వాత దాన్ని చేయకుండా ఉండటం, చేసుకోను అంటము మంచిది కాదు. ఎందుకంటే యోహాను రాసిన సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వివాహానికి పిలువబడ్డారు. ఆ వివాహాన్ని ఆయన ఒప్పుకున్నాడు. ఇలా చేసుకోకూడదని మళ్ళా. అలాగే ద్రాక్షరసం కూడా ఆయన సప్లై చేసింది. అయిపోయిన ద్రాక్ష అంటే ఎంతమంది వచ్చారో పెళ్ళికి అంటే ఆయన అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చుంటారు. కానీ అప్పుడు ప్రభువారు ఒక మిరకల్ చేసినట్టుగా కనబడుతుంది. దేవుడు బైబిల్లో చెప్పినటువంటి మాటలు కనుక మనం చూస్తే, ఆయన తన యొక్క ఇష్టానుసారంగా ఆదాము పక్కటెముకలో నుంచి తీసి ఆ యొక్క ఆదాముకి ఇచ్చినట్టుగా మనము చదువుతాం. చదవండి. ఆదికాండంలో దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, ఆదికాండంలో మనకి ఈ విషయాలన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. ఏమని అంటూ ఉన్నాడు? ఆ యొక్క ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనక నారి అనబడును. కాబట్టి ఆ పేరేమీ పెట్టలేదు, కానీ నారి అన్నారు. నరుడు, నారి. తర్వాత పేర్లు పెట్టాడు ఆదాము. అయితే
ఆ అమ్మాయి ఎవరు అనేది మనకి బాగా కనపడతా ఉంది అక్కడ. ఎవరంట? 23వ వచనంలో, ఒక ఎముక, నా మాంసములో మాంసం. ఆయన ఎముకల్లో అంట ఒక ఎముక, పక్కటెముక. కాబట్టి ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడి. కాబట్టి ఎందుకంట పురుషుల్లో నుంచే తీయబడింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా మీరు చేసుకున్నటువంటి భర్తలు యొక్క పక్కటెముకలు అని బైబిల్ చెప్తాం. అప్పుడు ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఆ అమ్మాయి తన తండ్రిని తన తల్లిని అన్నాడు. అసలు ఎవరున్నారండి ఆ అమ్మాయికి తల్లిదండ్రి? ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు. పాట ఒకటి పాడతామా, మా తండ్రివి నీవే మా తల్లివి నీవే కదా. ఎవరు ఆయన? దేవుడు. ఎందుకంటే ఆమెకి తెలుసు నేను ఒక తల్లిదండ్రులకు పుట్టిన అమ్మాయిని కాదని ఆ అమ్మాయికి తెలుసు, అలాగే ఆదాముకి తెలుసు. ఒకళ్ళు మట్టి ద్వారా వచ్చారు, ఒకళ్ళేమో ఎముక ద్వారా వచ్చారు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఆ అమ్మాయి తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైన. పురుషుడికి కూడా తల్లిదండ్రులు దేవుడు, స్త్రీకి కూడా తల్లిదండ్రులు దేవుడే. అప్పుడు ఆదాము అతని భార్యను వారిద్దరూ దిగంబరులుగా ఉంటారు. అది అవసరం లేదు ఆ రోజు కాబట్టి, వస్త్రాలు అనేవి లేవు కాబట్టి వారు ఏకముగా ఉంటారు, కలిసి ఉంటారు అని అర్థం. ఏకమంటే ఈరోజు ఎంతోమంది విడిపోతూ ఉన్నారు, విడాకులు తీసుకుంటున్నారు. అది మోషే ధర్మశాస్త్రంలో చెప్పాడు. భార్య తప్పుడు మార్గంలో నడిస్తే రుజువుపరిచి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇచ్చేసేసి తర్వాత ఇంకొక అమ్మాయిని చేసుకోవచ్చు అనేది నిబంధనలో, అంటే ధర్మశాస్త్రంలో రాశారు. అయితే వివాహము అనేది దేవుని యొక్క చేసుకోవాలా? ఎందుకు చేసుకోవాలి? ఆనాడు ఎవరూ లేరు, కానీ దేవుడు సహాయం కోసం చేసేది. మరి ఆ తర్వాత లోకంలో జనులు వచ్చారు. మరి ఇప్పుడు నూతన నిబంధనలో వివాహం ఎందుకు చేసుకోవాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం దాకా చదువు. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండా పురుషునికి లేదు. ఆయనను జాగ్రత్తగా జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. ఎందుకు వివాహం కావాలి, చేసుకోవాలి? జారత్వము జరుగుతుంది కాబట్టి. పురుషుడు అనేక మంది స్త్రీలతో, స్త్రీలు అనేక మంది పురుషులతో ఉండకుండా ఉండాలంటే ఏం కావాలంట? సొంత భర్త, సొంత భార్య ఉండాలి. 3వ వచనం. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మమును నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగన భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయటకు మీరు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినప్పుడు ఎడబాయకుడి. మీరు మనసు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకోండి. ఈ మనసు పరిపరి విధాలు పోకుండా, ఒకవేళ అలాంటి బుద్ధి కనుక వస్తే, నేను ప్రార్థన చేసుకుంటున్నాను నాకు కుదరదు అని అనకుండా, చాలామంది అంటూ ఉంటారు ప్రార్థన చేసుకున్నట్టు. అయితే అప్పుడు ఏం చేస్తాడంటే సాతాను పురుషుల్లో కానీ స్త్రీలో కానీ ఒక విషబీజాన్ని నాటుతాడు. ఈ భార్య అలాగా ఎగర్తిచ్చి మాట్లాడుతుంది, నీ భర్త అలాగా ఎగర్తిచ్చి తిరుగుతున్నాడు, కాబట్టి ఎందుకు వాళ్ళని ప్రేమించాలి
అన్న ధోరణి తీసుకొస్తాడు. అవి జరగకుండా ఉండాలంటే మళ్ళీ మీరు కలుసుకోండి. వివాహం చేసుకోవాలా అంటే దేవుడే వారిని చేసుకోవడానికి వీలుగా స్త్రీని తయారు చేసి ఇచ్చాడు. మరి వివాహం చేసుకుంటే ఎలా ఉండాలి? వివాహం చేసుకుంటే భార్య ఎలాగ ఉండాలి, భర్త ఎలాగా ఉండాలి? మొట్టమొదటిది బైబిల్లో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? ప్రేమించండి, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించండి. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని బిడ్డలైన మనం కూడా ఒకరికొకరు ప్రేమించబడాలి. ఆదికాండం 29వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆదికాండం 29వ అధ్యాయము 20వ వచనం. ఏం చేశాడు? ప్రేమించాడండి. చదవండి. ప్రేమ ఎప్పుడు కూడా కష్టంగా ఉండదండి. దీర్ఘకాలము ప్రేమించును అంటాడు కొరింథీ పత్రికలో పౌలు. కాబట్టి ఇతను ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడు ఆమెని? 14 ఏళ్ళు. మొదటి 7 ఏళ్ళు చేస్తేనేమో లేయని ఇచ్చారు. మరొక 7 రోజులు చేయవయ్యా, 7 సంవత్సరాలు చెయ్యి, నా రెండో కుమార్తెని ఇస్తాను. మళ్ళీ 7 సంవత్సరాలు చేసి మొత్తం 14 ఏళ్ల లవ్. అది మామూలు లవ్ కాదు. కాబట్టి ఫస్ట్గా ఏం చేయాలి? భార్యని ప్రేమించడం నేర్చుకోవాలి. కొలస్సీలకు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. కొలస్సీ ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? ప్రేమించండి. ప్రేమ ఎప్పుడూ ఒకే రకంగా ఉండదండి, మారుతూ ఉంటుంది. అధిక ప్రేమ, కొద్ది ప్రేమ, పట్టరాని ప్రేమ, వివరించలేని ప్రేమ, రకరకాలుగా ఉంటుంది ప్రేమ. అప్పుడప్పుడు ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుందండి. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అరుచుకుంటారు, కలిసిపోతూ ఉంటారు. చదవమ్మా. భార్యలారా 19వ వచనం. ముగ్గురు గురించి రాశాడు. భర్తలు, పిల్లలు, తండ్రులు, అందరి గురించి రాసేసాడు. నిర్గమాకాండము 21వ అధ్యాయము 5వ వచనం చూడండి. 21వ అధ్యాయము 5వ వచనం. నిర్గమాకాండం. అయితే ఆ దాసుడు నేను నా యజమాని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను. ఏం చేస్తున్నాడంట? నా పిల్లలను, నా భార్యను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పాడు. తర్వాత సబ్జెక్ట్ మనకు అవసరం లేదు. కాబట్టి భర్త ఏం చేయాలి? తన భార్యను, పిల్లలను ప్రేమించాలి. కాబట్టి ప్రేమ దేవుడి దగ్గర నుంచి ఇవ్వబడతాం. నీ స్వతహాగా వచ్చేదేం కాదు. స్వతహాగా వచ్చే ప్రేమేమో పాపానికి దారితీస్తుంది, సంసోన్లాగా. కాబట్టి దేవుడు ప్రణాళికలై మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. 18వ అధ్యాయం 28వ వచనం. మొదటి సమూయేలు. యెహోవా దావీదుకు తోడుగా ఉండుటయు, తన కుమార్తెను మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి. ఇప్పుడు భార్య మీకాలు ఏం చేస్తూ ఉందండి? సౌలు కూతురు దావీదుని ప్రేమిస్తాం. ఆలోచించి బైబిల్లో ఒకళ్ళకి తెలియకుండా, దావీదుకి తెలియదు అది ఏది మీకాలు అతన్ని ప్రేమిస్తుందని. తండ్రికి తెలిసింది. కాబట్టి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు.
లవ్ అనేది కనపడతాం. అయితే అతను ఇవ్వాల్సింది ఏంటంటే అసలు యాక్చువల్గా పెద్ద కుమార్తెని ఇవ్వాలి. సరే, పెద్ద కుమార్తె వేరే వాడికి చేశాడు. ఈ అమ్మాయి ప్రేమిస్తుందని ఇతనికి వివాహము చేశాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. ఏం చేయమంటున్నాడు? ప్రేమించాలి, సుఖంగానే ఉండాలి. సుఖవంతమైన జీవితము జీవించాలంటే ఇద్దరూ అన్యోన్యంగా గడపాలి. లేదనుకో మనసు అంతా ఏదో ఉంటుంది. అన్నీ ఉన్నా కూడా మనుషులు మాట్లాడుకోకపోయినా, అలిగినా, లేకపోతే చెప్పిన మాట వినకపోయినా కొన్ని మనసులో ఏర్పడతాయి. అవి ఏర్పడకుండా ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా ప్రేమైక్యం కలిగి ఉండాలి. కాబట్టి రెండవది ఏం చేయాలంటే వివాహం చేసుకోవలసిన వాళ్ళు, చేసుకునే వాళ్ళు ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 24 దాకా. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయములలో తమ పురుషులకు లోబడవలెను. అదే జరిగే పని అండి. భార్యలు కూడా ప్రతి విషయములను భర్తకు లోబడతారా? నువ్వేనా చదువుకుంది? నేను చదువుకోలేదు. నువ్వేనా ఉద్యోగం చేసేది? నేను చేయట్లేదు. నువ్వేనా సంపాదించేది? నేను సంపాదించలేదు. నీకేనా అందం ఉంది? నాకు లేదా. నీకేనా ఆస్తి ఉంది? నాకు లేదా. ఎదురు తిరుగుతారు. చాలామందిని చూసాం. విడిపోతున్న యొక్క కుటుంబాలు కూడా చూసాం. అతిశయం, పురుషుడితో పాటు సమానంగా ఉన్నామని అతిశయం. బైబిల్లో అయితే పురుషుడితో సమానంగా మాత్రం స్త్రీని చేయలేదు. స్త్రీకి ఆధిక్యతలు ఇవ్వలేదు. సంఘంలో మాట్లాడకూడదన్నారు. భర్త దగ్గర నేర్చుకోవాలన్నారు. విచ్చలవిడిగా తిరగకూడదన్నారు. ఎదిరించకూడదన్నారు. అబ్రహాము మరి దేవుడు చెప్పాడమ్మా మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అన్నప్పుడు, మనూరు వదిలిపెట్టి ఎట్టపోతాం ఉందా సారా అలా. ఆయన ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు. వచ్చేసింది లోబడి. అలాగే తమ ఊరిని వదిలేసేసి యాకోబుతో 4 భార్యలు వెళ్ళిపోయారు. ఆలోచన చేయండి. రెబెకా కూడా అలాగే ఇస్సాకు దగ్గరికి వచ్చేసింది. కాబట్టి మనము ఇల్లరికపు అల్లుళ్ళు దాకా ఉండటానికి బైబిల్లో అనుమతి ఇవ్వలేదు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా ఆలోచన చేయండి. ఏం చేయాలండి? రెండోది లోబడాలి. స్త్రీలకు ప్రత్యేకంగా చెప్పాడు, పురుషులకు కూడా చెప్పాడు. 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను. ప్రేమించడం అంటేనే లోబడటం అండి. అసలు ప్రేమించమన్నప్పుడు ఎత్తలేని బరువుని ఎత్తుతారు, మోయలేని భారాన్ని మోస్తారు, వెళ్ళలేని దూరాన్ని వెళతారు. చేయలేని కార్యాలు చేయగటానికి కారణం ప్రేమ. కొంచెం నొప్పిగా ఉంది, కొంచెం బాగాలేదు అన్నా సరే ప్రేమించిన భార్య చెప్తే పరిగెత్తుకుంటూ పోతాడు. ఎక్కడి నుంచి వచ్చింది బలం? ప్రేమలో బలం ఉంది. లోబడితే కూడా వాళ్ళు ఎంతగానో గొప్పగా కనపడతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు. 11వ అధ్యాయము 2-3 వచనాలు. నేను క్రీస్తును పోలి నడుచుకొచ్చున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొంచున్నారని మిమ్మల్ని మెచ్చుకొంచున్నాను. ఏం జరుగుతుంది ఇప్పుడు? ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. అది ఎవరికి
హైట్లో ఉంచాడో దేవుడు, ఏ హైట్లో ఉంచాడో అది నువ్వు మర్చిపోవద్దు. స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఏ హైట్లో ఉంచితే ఆ హైట్లోనే ఉండు. దేవుడు చెప్పిన మాట. ప్రియులారా, ఆలోచించేయండి. మూడవది, విధేయులుగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం. మీ భర్తలకు విధేయులైయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. కాబట్టి మొట్టమొదటి మాట 18వ వచనంలో, భార్యలారా ఈ భర్తలకు లోబడండి. మూడవ విషయం ఏంటంటే విధేయత కలిగి ఉండాలి. స్త్రీలు ప్రేమించాలి, లోబడాలి, విధేయులుగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఎవరి స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలు కని గృహ పరిపాలన జరిగించచ్చు నిర్మించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదని కోరుచున్నాను. ఇప్పుడు యవన స్త్రీలు కానీ పురుషులు కానీ ఏం చేయాలని చెప్తుంది వాక్యం? వివాహం చేసుకోండి. రెండోది ఏం చెప్పాడు అక్కడ మీరు గమనిస్తే, విరోధికి అవకాశం ఇవ్వద్దు. అంటే నిజంగా నువ్వు చేసుకోవాల్సిన భర్త కూడా ఉన్నాడు భూమి మీద, నిజంగా నువ్వు చేసుకోవాల్సిన భార్య ఒకటి ఉంది భూమి మీద నిజంగా. కాబట్టి మరి అది కాకుండా వేరే వాళ్ళని కనుక నువ్వు చేసుకోవాలి అని అనుకుంటే అది ఎవరికండి? బైబిల్ చెప్తా ఉంది, విరోధికి అవకాశం ఇచ్చావు. వాడు విరోధి, రక్షణ లేనటువంటి వాళ్ళు ఈరోజు వివాహాలు చేసుకుంటున్నారు. ప్రార్థన లేని వారు చేసుకుంటున్నారు. బాప్తిజాలు లేని వాళ్ళు చేసుకుంటున్నారు. బైబిలే తెలియని వాళ్ళు, చదవని వారు, వినని వారు, గ్రహించని వారు అనేక మంది రోజున చేసుకుంటారు. హిందువులకి ఆ మంత్రాలు తంత్రాలు అవసరం లేదండి. ఆయన ఏదో చెప్తా ఉంటాడు, వీళ్ళు చేస్తారు. వాళ్ళకి పెళ్ళి ముఖ్యం అంతే. ఆయన ఏం చదివితే మనకెందుకు? కానీ బైబిల్లో సేవకుడు అలా చెప్పడు, కష్టంగానే ఉన్నట్టుగా మాట్లాడతాడు. విరోధికి అవకాశం ఇవ్వకూడదు. 4. ప్రియులారా, మరొక పాయింట్ చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం దాకా ఇందాక చదువుకున్నాం. విశ్వాసి కాకపోయినా సరే ప్రేమించాలి. చదవండి. 7వ అధ్యాయం 12వ వచనం, మొదటి కొరింథీ పత్రిక. ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆ మతంతో కాపురం చేయ నిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసులైన భర్త ఉండి ఆమెతో కాపురం చేయ ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడను. లేని ఎలా మీ పిల్లలు అపవిత్రులై ఉందరు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, నీ భర్తకు రక్షణ లేదు, నువ్వు నిజమైన విశ్వాసి అయితే నీ భర్తను మార్చాలి. ఒకవేళ భార్యకి విశ్వాసం లేదు, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు, అయితే నీ విశ్వాసాన్ని బట్టి భార్య దేవుడిని అంగీకరించి రక్షణ పొందాలి. ఈ సెక్షన్ కనపట్టలేదు ఈ రోజున. ఇద్దరు అవిశ్వాసులుగానే తిరుగుతున్నారు. పెళ్లి బాప్తీజాలు, తూతూ మంత్ర బాప్తీజాలు, రక్షణ లేని బాప్తీజాలు, ప్రార్థన లేని బాప్తీజాలు, లోబడని బాప్తీజాలు చాలా జరుగుతూ ఉన్నాయి. అందుకనే లోకం అంతా కూడా ఏమైపోద్దంటే ప్రభువారు వచ్చినప్పుడు చెడిపోయి ఉంటుందట. ఎలాగుంటుందంట? నోవహు దినాల వలె ఉంటుందంట. పెళ్ళికి ఇవ్వబడుతూ, చేసుకుంటూ, గుహాలు కట్టుకుంటూ, తినుచు, త్రాగుచు. ఆయన ముందే చెప్పాడు,
అప్పుడు జలప్రళయం తీసుకొచ్చి చంపేశాను, ఇప్పుడు ఏం చేస్తానంటే పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయేటట్టుగా చేయబోతున్నారు అన్నాడు. ఇది అర్థం కావట్లేదు ప్రజలకి. మేమేం చేస్తే ఏంటి, మేము బాగానే ఉన్నాం కదా, మరి ఈ లక్షణాలన్నీ ఉన్నాయా నీకు? మరి వివాహం అనేది ఎవరిది, ఎవరు ఏర్పాటు చేశారు? ఆలోచన చేద్దాం. 24వ అధ్యాయం ఆదికాండం 50వ వచనం నుండి 54 దాకా చదువుదాం. వివాహం అనేది దేవుడి కార్యం. 24:50 ఎవరి కార్యం అంట? యెహోవా కలిగిన కార్యము. దీన్ని మేము అవును కానీ కాదని అని చెప్పలేము, ఎందుకంటే ఆయన చేసిన కార్యం ఇది. ఓకే, అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెక్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి, తల్లికి. దేవుని ప్రేమించిన పిల్లరా, ఆ రోజుల్లో అబ్బాయిలే అమ్మాయికి ఇచ్చేవాళ్ళు, ఓలి అన్నారు. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయికి ఇచ్చేదానికి కట్నము అన్నారు, డౌరీ అన్నారు. ఒక రకంగా అది లంచం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. లంచం ఇచ్చి ఆఫీసుల్లో కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నట్టుగా వీళ్ళిద్దరూ పెళ్లి పత్రికల మీద సంతకాలు పెడతారు. ఏంటే ఎంత కొనుక్కున్నా, ఈ గేదె ఎంత కొనుక్కుంటున్నారు. పాస్టర్ గారికి కూడా మంచిగా వస్తున్నాయి డబ్బులు. దేవుడి పద్ధతిలో వాళ్ళు వివాహం చేసుకుంటే దేవుడు మార్గంలో ఉంటాడు. మనిషి పద్ధతిలో చేసుకుంటే మనిషి మార్గంలోనే ఉంటాడు. కాబట్టి నువ్వు ఏ మార్గమును ఎంచుకుంటున్నావు? దేవుడి మార్గమా లేక మనుషుల యొక్క మార్గమా? ఆలోచన చేయండి. అక్కడ రాయబడిన మాట, అతడును అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రంతయు ఉన్నారు. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని వద్దకు నన్ను పంపించడని అడిగాడు. ఆ అమ్మాయిని తీసుకొని పోవటానికి సిద్ధపడతా ఉన్నాడు. ఎలియాజరు 58వ వచనం, రెబెకాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేది. మరి వివాహం చేసుకోవడానికి సిద్ధపడిన పిల్ల, వెళ్తావా వివాహం చేసుకోవడానికి అక్కడికి? వీళ్ళెవరు రాట్లా, ఆ అమ్మాయి చెలికత్తెలు వాళ్ళు మాత్రమే వెళ్తారు. దేవుని ప్రేమించుకున్నారు. 63వ వచనానికి వస్తే, ఇస్సాకు బెహెర్ లహయి రోయి మార్గమునకు వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉన్నాడు. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానించ బయలువెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెల మీద వస్తున్నారు, ఎందుకంటే ఎడారి కదా. రెబెకా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, దేవుని ప్రేమ, మనల్ని ఎదుర్కొన్నట్టుకు పొలములో నడుచుతున్న ఆ మనుషుడు ఎవరిని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడు అని చెప్పాను. కనుక ఆమె ముసుగు వేసుకుంది. విధేయత. భర్తను చూడలేదు, పెళ్లి చూపులు లేవు, కానీ దూరం నుండే చూసింది, తెలుసుకుంది ఇతను నా భర్త అని. పెళ్ళి కాకముందు నుంచే విధేయత కలిగి ఉన్నారు. దేవుని ప్రేమిస్తారు. అప్పుడు ఈ దాసుడంతా కూడా ఇస్సాక్కి వివరించి చెప్పారు అని 66వ వచనంలో కనపడుతుంది. ఎందుకు ఆ అమ్మాయి అలా తల ఉంచుకుంది, గుడ్డ వేసుకుంది? దాన్నే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, వేయిలు అంటాం. అయితే చూసుకొని అంతా అయిపోయిన తర్వాత
అమ్మాయి ఎట్లా ఉందని కాక దేవుని పేరిట లొంగినటువంటి మనుషులుగా అవేలేసి ఆ యొక్క వివాహం చేస్తారు. ఆనాడు ఆ అమ్మాయి ముసుగు వేసుకుంది. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. కాబట్టి దేవుడు వివాహం చేసుకోవాలా, ఇది ఎవరి కార్యము, ఎందుకు చేసుకోవాలి, చేసుకుంటే ఎలాగ ఉండాలి, ఇలా కొన్ని విషయాలు మనము మాట్లాడుకుంటాం. బైబిల్లో ప్రత్యేకంగా వివాహ విషయంలో గొప్పగా చెప్పుకునేది ఎవరినంటే రెబెకా, ఇస్సాకు. ఎందుకంటే అంటే బైబిల్ అంతట్లో వాళ్ళు ఏకపత్ని వ్రతులు, ఎవరిని వివాహం చేసుకోవాలి. ఇంకా వాళ్ళ నాన్నగారైన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, కానీ ఇస్సాకు ఒక్క అమ్మాయి, భార్య చెప్పిన మాట విన్నాడు. అలాగే భార్య కూడా భర్త చెప్పిన మాట వింది. రెండవది నూతన నిబంధనలో మనం చూస్తే ఏమండి అకుల, ప్రిస్కిల్ల, ఇంకా మధ్యలో విధవరాలైనటువంటి రూతు, బోయజు, ఆల్రెడీ పెళ్ళైపోయినటువంటి అబ్రహాము, శారాలు, ఇలా బైబిల్లో కొంతమంది వైవాహిక జీవితంలో లోబడుతూ ప్రయాణం చేసిన వారు. మొదటి పేతురు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? మీ స్వపురుషులకి లోబడి ఉండండి. హోషియా గ్రంథం చూస్తే ఈ ప్రధానం అనే కార్యక్రమం బైబిల్లో కొన్ని చోట్ల కనబడుతుంది. 2-3 చూద్దాం. 2వ అధ్యాయము 19-20 వచనాలు. 19-20. దయాదాక్ష్యములను చూపడం వలన నిన్ను నేను ప్రదానం చేసుకుంటున్నాను. బైబిల్లో ఎందుకు ప్రదానం చేయబడతా ఉన్నారో వ్రాయబడతాను. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 4వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి భార్యాభర్తల మధ్య ఏముండాలంటున్నాడు? ప్రేమ ఉండాలి. తప్పులు జరుగుతాయి, చేసినవి చెప్పకుండా వివాహాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒకరికొకరు ప్రేమించుకోవాలి, క్షమించుకోవాలి, ఆదరాభిమానాలు కలిగి ఉండాలి. అంతే తప్ప ఆ తప్పుల్ని ఎత్తుకుంటూ నువ్వు అలాగా నువ్వు ఇలాగా అనుకుంటే సంసార జీవితం కొనసాగదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఏం చేయబడింది అమ్మాయి? ఎందుకు? కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాలి. ప్రదానం చేయబడినటువంటి కుటుంబం యోసేపు, మేరీ. లోబడి దేవుడి మాటకి పనిచేసిన కుటుంబం, ప్రదానం చేయబడ్డ కుటుంబం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం దాకా. 7వ వచనం నుండి 9వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. వారిద్దరూ నీ పెళ్లి చేసినప్పుడు వాళ్ళు ఏక శరీరమై ఉంటారు. వాక్యం చెప్తుంది ఇక వాళ్ళు విడిపోవడానికి లేదు. పెద్దలందరూ కూర్చొని దాన్ని సెటరేట్ చేయాలి తప్ప విడగొట్టుకునే మనసు కలిగి ఉండకుండా చూసుకోవాలి. ముందే ప్రార్థన చేసుకుంటే మంచి లక్షణాలే వస్తాయి. తప్పు చేసామని రియలైజ్ అవుతారు ఒకవేళ ఏదంటే. లేదు రియలైజ్ అవ్వకుండా విడాకులే తీసుకోవాలనుకుంటే ఇక అది వేరుగా ఉంటుంది. రియలైజ్ అనేది అవసరం. లూకాసు వార్త 1వ అధ్యాయము 27వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 27వ వచనం.
కాబట్టి ప్రధానము చేయబడింది మేరీ. 2వ అధ్యాయం 14, 2వ అధ్యాయం 4 వచ్చి యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి. అంటే ప్రధానము చేయబడింది అని అంటే ఆమె ఎవరవుతుంది ఇప్పుడు? భార్య. ఇక 2 రోజులు 3 రోజులు, కొన్ని 2 నెలల్లో 3 నెలల్లో 1 సంవత్సరం లోపు ప్రదానం చేసుకునే వాళ్ళు చేసుకోవాలట. కొంతమంది త్వరగా పెట్టుకుంటారు. మరి ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళే అనే అమ్మాయికి మరి ఇప్పుడు ప్రధానం, మరి వచ్చే నెల రోజులు కాకముందే వివాహం. కొంతమంది 2 నెలలు 3 నెలలు అలా పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ అవకాశాన్ని బట్టి కొన్ని పనులు ఉంటాయి కాబట్టి సరి చేసుకోవడానికి టైం తీసుకుంటారు కొంతమంది. కీర్తనల గ్రంథము 126వ కీర్తన 3వ చరణం. 126వ కీర్తన 3వ చరణం. 126. ఏంటి కార్యం? ఏం కార్యం ఇది? గొప్ప కార్యం, ఘనమైనదని రాశాడు కదా Hebrew 13:4. యెహోవా మన పక్షాన గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. వివాహం చేయడం కూడా గొప్ప కార్యమే, తమాషా ఏం కాదు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. 18వ అధ్యాయం 22వ వచనం. ఏం దొరికిన వాడికి? భార్య. అంటే లేనివాడికి ఏం లేనని అర్థం? మేలు లేదనే కదా. మరి భార్యాభర్తలు ఉంటారా? డెఫినెట్గా ఉంటారు. బైబిల్ ప్రకారము ఒక పురుషుడు జన్మించాడంటే తప్పనిసరిగా ఒక స్త్రీ తన కొరకు ఎక్కడో దేవుడు కలగజేసి ఉంటాడు. అవి కొందరు వెతుక్కుంటారు, కొందరు వెతుక్కోకుండానే దొరుకుతారు. బంధువుల్లో అరే ఈ అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా, ముందే అనుకుంటారు. మీ బావని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా, మావని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. కొంతమంది అక్కడే దొరుకుతారు, కొంతమంది బయటికి వెళ్తారు. రెబెకాకి తీసుకొని వచ్చినట్టుగా దేవుడైతే ఆదాము ఎత్తుక్కోకుండా ఆయనే తీసుకొచ్చి వివాహం చేశారు. కాబట్టి వివాహం అనేది అన్ని విషయాల్లో చాలా ఘనమైనది. ఎంగేజ్మెంట్ ఈజ్ అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్. అంటే అందరి ముందు పబ్లిక్గా వివాహం చేసుకోబోతున్నటువంటి అమ్మాయి ఎవరిని చేసుకోబోతుందో తెలియజెప్పేది అఫీషియల్ అనౌన్స్మెంట్ అంటారు. విత్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద మ్యారేజ్ ప్రపోజల్. మేము నిన్ను పెళ్లి చేసుకుంటాము అని ప్రపోజ్ చేయటం అంటారు ఇంగ్లీష్లో. ముందుగానే చెప్తారు. చాలామంది ఇంగ్లీష్లో ప్రేమిస్తున్నామంటే ప్రపోజ్ చేస్తారు, ఒక పువ్వు ఇచ్చి. ఇక్కడ బహిరంగంగానే ప్రపోజ్ చేస్తారు. బోత్ పేరెంట్స్ అంటే ఇరుపక్కల పేరెంట్స్ ఎక్స్ప్రెస్ దేర్ విల్ టు మ్యారీ. అంటే వీళ్ళు ఇద్దరూ పెళ్లి చేసుకోవటానికి అటువైపు తల్లిదండ్రులు ఇటువైపు తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నాము. బోత్ పేరెంట్స్ ఎక్స్ప్రెస్ they will to marry each other. అనౌన్స్మెంట్ చేస్తారు వాళ్ళు. అమ్మాయిని వారికి ఇవ్వటం ఇష్టమేను. టు మ్యారీ ఈచ్ దెమ్. ద ప్రామిస్ టు ఎంటర్ ఇన్ టు మ్యారేజ్. పెళ్ళి చేసుకోవటానికి వాగ్దానం చేసుకుంటున్నారు, ఒప్పుదల చేసుకుంటున్నారు. ఏ డిక్లరేషన్ ఆఫ్ యువర్ లవ్, ఏ కమిట్మెంట్ టు ఏ షేర్డ్ ఫ్యూచర్ అండ్ ఏ ప్రామిస్ టు గ్రో టుగెదర్. ఏమని డిక్లరేషన్ ఇస్తున్నారు అంటే ఒప్పుదల ఏమని ఇస్తున్నారు అని అంటే ప్రేమిస్తారు, మన ఇద్దరం కలుసుకొని ఉండటానికి జీవితకాలంలో, ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో. ప్రామిస్ టు గ్రో టుగెదర్, కలిసి మనం బతుకుదాం, ఎదుగుదాం
అభివృద్ధి చెందాం అని చేసుకునే ఒప్పందమే ఎంగేజ్మెంట్. ఇలాంటి ఎంగేజ్మెంటు అన్ని చోట్ల జరగకపోవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో ఎంగేజ్మెంట్ అంటారు, ప్రధానం అంటారు. బెట్రోతలని కూడా కొన్ని చోట్ల పిలుస్తూ ఉంటారు ఆ యొక్క ప్రధానానికి. ఏదేమైనా ఒప్పుదల, పబ్లిక్ అనౌన్స్మెంట్, అందరి ముందు చెప్పేదాన్ని, ఒప్పుకునేదాన్ని, సిద్ధపడేదాన్ని, వివాహం చేసుకోవడానికి అనుమతించేదాన్ని. ఇదొక మెట్టు. అలాంటి మెట్టు మీకు, మీ కుటుంబాలకి, మీ పిల్లలకి దయచేయును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.